హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇండియాలో అయితే ఫెస్టివల్ వైబ్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ మనకి ఆ వైబ్ మనమే తెచ్చుకొని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆస్ట్రేలియాకి వచ్చాము, ఇట్లా ఫెస్టివల్స్ని మర్చిపోతాము అనే కాన్సెప్ట్లో నేను ఉండాలని అనుకోను. వై నాట్, ఎందుకు వదులుకోవాలి మన ఫెస్టివల్స్ని? ఇక్కడికి వచ్చి కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. నాకు తెలిసిన వరకు ఒకవేళ తెలియకపోతే అమ్మని అడిగి మరి ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి అని ఇట్లా డౌట్స్ అన్నీ అడిగి మరీ చేస్తాను. ఒకవేళ వర్కింగ్ ఉంటే కూడా ఆ టైమ్స్ అడ్జస్ట్ చేసుకొని మరీ చేస్తుంటాను అనమాట. అండ్ ఇట్లా సాటర్డేస్ వీకెండ్ వచ్చిందంటే మాత్రం ఇంకా ద బెస్ట్, చాలా బాగుంటుంది. అండ్ హాలిడే, దట్టు పండగ, ఇంకేం కావాలి చెప్పండి ఆ వీకెండ్కి. నాకైతే అదొక మంచి ఫుల్ఫిల్ అయిన వీకెండ్ అనిపిస్తుంది. ఇండియాలో అయితే ఫెస్టివల్స్కి మంచిగా హాలిడే ఇస్తారు, కానీ ఆస్ట్రేలియాలో ఎలా? మనమే హాలిడే ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. సో ఇలాగ మాకు ఈరోజు కృష్ణాష్టమి అండ్ దట్ టు వీకెండ్ వచ్చింది కాబట్టి హాలిడేనే ఉంది లక్కీగా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం స్టార్ట్ చేయకుండా మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు వేసుకొని ముగ్గు దగ్గర నుంచి మంచిగా స్టెప్స్ వేసాను అనమాట. ఇంట్లోకి చిన్ని కృష్ణుడు వస్తున్నట్టు వేయాలంటారు కదా, అట్లా చిన్న స్టెప్స్ వేసుకుంటూ బయట గడప నుంచి లోపల దేవుడి దగ్గర వరకు తీసుకొచ్చాను. అలా ఆ స్టెప్స్ చూస్తుంటే కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా, క్యూట్గా చిన్ని కృష్ణుడు అట్లా అడుగులేసుకుంటూ వస్తున్నట్టు ఎంత బాగా అనిపిస్తుందో. ఆ అడుగుల మీద అట్లా మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి పూలు వేసి కొంచెం డెకరేట్ చేశాను. ఈరోజు అయితే ప్రసాదంకి చక్కెర పొంగల్ చేశాను. మా సైడ్ అయితే ఇట్లా రైస్ పప్పు అవి వేసి కుక్ చేసిన తర్వాత దాంట్లో పాలు, చక్కెర, ఇలాచీ పౌడర్ అండ్ ఇంకా నట్స్ వేస్తారు. సో బెల్లం బదులు ఇలా చక్కెర కూడా వేస్తారు అనమాట. దాన్ని చక్కెర పొంగల్ అంటారు. బెల్లం వేస్తే దాన్ని బెల్ల పొంగల్ అంటారు నెల్లూరులో. అదనమాట. సో ఆ ప్రసాదం అయిపోయింది, అది పక్కన పెట్టుకొని ఇంకా ఫనీ ఈరోజు ఫ్లవర్స్ తెచ్చాడు. ఫ్లవర్స్ కోసం మాకు ఇక్కడ బొకేనే ఆప్షన్ అనమాట. లేదంటే కొంతమంది ఇట్లా హౌస్లో పెంచుకొని ఉంటారు కదా, అవి కూడా అమ్ముతారు. సో నాకు ఇక్కడ ఆప్షన్ లేదు ఈరోజు. సో ఫనీని బొకే తెమ్మన్నాను, ఇది తెచ్చాడు. చామంతి పూలతో బొకే ఉందన్నమాట. సో ఇంకా అవన్నీ ఇక కట్ చేసుకొని వన్ ఆఫ్టర్ వన్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని పూజకి రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్రీవియస్గా వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఫ్లవర్స్ పెంచుకున్నాను అనమాట. చాలా ఫ్లవర్స్ ఉండేవి నా దగ్గర, అన్ని రకాలు వేసుకున్నా. కానీ ఈ ఇంటికి మారింది ఈ మధ్య, రీసెంట్గా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇక్కడికి మారిన తర్వాత నుంచి ఫ్లవర్సే లేవు. ఒకటే ఒక రోజ్ ప్లాంట్ ఉంది. ఆ రోజ్ ప్లాంట్లో పాపం అది కూడా అప్పుడప్పుడు పూస్తుంది అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మంచిగా పూజ ఫినిష్ చేసాం. ఇండియాలో ఉండుంటే కానీ ఈవినింగ్ వెళ్ళి మంచిగా ఉట్టి కొట్టడం చూసేవాళ్ళం. ఇక్కడ అదొకటే మిస్ అయింది. అమ్మ నాకు ప్రతి ఫెస్టివల్ ఇంపార్టెన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. రామాయణం చెప్పేది, మహాభారతం చెప్పేది. అలాగా ఇంట్లో కూడా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో అదే అలవాటు నాకు ఇప్పటికి కూడా క్యారీ అయింది. మన రూట్స్ అయితే మనం మర్చిపోకూడదు కదా. సో మా కృష్ణాష్టమి ఇలా అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి, బాయ్.